చిత్తూరు నగరంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు వాసుల గొప్పదనాన్ని తెలియజేసేలా చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారని, ఉన్నత స్థాయిలో ఉంటారని మాట్లాడానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బెంగళూరులోనూ చాలా మంది తెలుగు వాళ్లు ఉన్నత స్థాయిలో ఉన్నారని మాట్లాడాను తప్ప ఎక్కడా వ్యక్తులను గాని, ప్రాంతాలను గాని, సంస్కృతి గురించి గాని తప్పుగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం చిత్తూరులో తన నివాసంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తాను కన్నడిగులపై తప్పుగా మాట్లాడానని, జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక, చిత్తూరుని అభివృద్ధి చేస్తుంటే చూడలేక, ఈర్ష్యతో తన పేరును దెబ్బతీయాలనే లక్ష్యంతో తన మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. నేను చిత్తూరులో పుట్టిన, పెరిగిందంతా బెంగళూరులోనేనని, నన్ను పెంచిన తల్లి బెంగళూరు అని ఆయన అన్నారు. కన్నడ ప్రజల అభిమానం, వారితో ఉన్న అనుబంధమే తనను ఇంతటి వాడిని చేసిందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. సో నిన్న ఇవాళ కొన్ని మాధ్యమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక భాష కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ సమయంలో కూడా తప్పుగా కానీ, చెడ్డగా కానీ మాట్లాడినట్టు నా దృష్టిలో అయితే ఏమీ లేదు. స్థానికంగా కొందరు నాయకులు, నేను ఇక్కడ ఏదో ఒక ఓపెనింగ్ రోజు చిత్తూరు ప్రజలు, చిత్తూరు నుండి అది బెంగళూరుకు పోయినా, చెన్నైకి పోయినా, భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మంచి స్థాయిలో ఉండారు అని మాట్లాడుతూ, దేశ ప్రధాని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సభల్లో మెచ్చుకున్నారు, పొగిడారు. కాబట్టి చిత్తూరు వ్యక్తులకి ఎవరు కిరీటాలు కానీ లేదా అంటే బిరుదులు కానీ పెట్టాల్సిన అవసరం లేదు అని ఒక సందర్భంలో నేను మాట్లాడా. దాన్ని 2 వారాలు దగ్గర నాకు తెలిసి 2 వారాలు అయింది. 2 వారాల తర్వాత కొన్ని కన్నడ సంఘాలకి కర్ణాటక రక్షణ ప్రజా వేదిక అనే ఒక సంస్థకి దీన్ని తప్పుగా ఎడిట్ చేసి పంపించి, చూడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీ ప్రాంతాన్ని, మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాడు అనే విధంగా ప్రవోక్ చేసి అక్కడ ప్రజలని రెచ్చగొట్టి ప్రాంత విద్వేషణలు కల్పించే విధంగా కొందరు మన చిత్తూరులోనే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ట్యాగులు చేయడం, దాన్ని మళ్ళీ ఏఐలో కన్వర్ట్ చేసి కన్నడాన్ని తెలుగులోకి పెట్టి వారికి ఏదో ఆనందాన్ని, అంటే వాళ్ళకు ఒక సంతోషాన్ని కలిగించే విధంగా దాన్ని వాళ్ళు ట్రోల్ చేసుకోవడం, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం కూడా మీరందరూ కూడా చూశారు, మాధ్యమాల్లో వచ్చినాయి. నేను 2001 చిత్తూరు నుండి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి అక్కడ మారుతల్లి ప్రాంతంలో అనేక కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన తర్వాత ప్రజలకు మంచి చేసే విధంగా అక్కడే అనేక టెంపుల్స్, శ్రీనివాసపురంలో విమాన గోపురాలు కట్టివ్వడం కానీ, అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ గారు పరిచయం మేరకు వారు మా ఊరికి రండి అని ఆహ్వానిస్తే వాళ్ళ ఊరికి వెళితే అక్కడ దేవాలయాలు కానీ, అలాగే మా చింతామణి ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్గా చేశారు చింతామణి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు జేడీఎస్ నుండి, వారు కూడా కొన్ని మంచి కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వారి దగ్గరికి వెళ్ళడం కానీ, ముఖ్యంగా నేనున్న ప్రాంతంలో మాజీ మంత్రివర్యులు బీజేపీ నుండి అరవింద్ లింబావరి గారు కరోనా సమయంలో కూడా అనేక కార్యక్రమాలు చేయమంటే చేస్తూ, అక్కడున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, అందరితో ఒక మంచి స్నేహభావంతో వ్యాపారం చేసి పైకి వచ్చి స్కూల్ పెట్టి 100-150 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన వ్యక్తిని నేను అక్కడ. ఆ ప్రాంతం అభివృద్ధిలో కూడా నేను సైతం అంటూ అనేక మంచి ప్రాజెక్టులు టేకప్ చేసి ఒక స్థాయికి ఎదిగినానని చిత్తూరు సభల్లో కూడా చాలాసార్లు చెప్పాను. అయితే దాన్ని మిస్లీడ్ చేస్తూ, సరే నేనేదో అన్నాను, కన్నడ ప్రజల్ని, ప్రాంతాన్ని అక్కడికి వచ్చి సంపాదించుకొని ఏదేదో కొంచెం తెలిసి తెలియని వ్యక్తులు కొందరు మాట్లాడారు. నాకేం బాధాకరం లేదు, ఇబ్బందికరం లేదు. తన సొంత ఇల్లు కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాషను కావచ్చు, సంస్కృతిని కావచ్చు నచ్చినట్టుగా ఏదో మిస్కమ్యూనికేట్ అయింది కాబట్టి ఆ మిస్కమ్యూనికేషన్ జరిగింది.
సో మేము మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పెట్టిన విధానము, మేము నడుచుకునే పద్ధతి నిజంగా కూడా మా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉన్నా, లేదా కన్నడ ప్రజలు కావచ్చు, ప్రాంతీయులు కావచ్చు, అక్కడ ఎవరైనా సంఘాల వారు కానీ ఒకవేళ భాషను కానీ లేదా వ్యక్తుల్ని కానీ నేను అవమానించానని భావిస్తే ఖచ్చితంగా నేను వారందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్పడంలో నాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మేము తప్పు కానీ చేసుంటే క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాను. నేను తప్పు చేయలే, నా ప్రాంత ప్రజలు పలానా జాగా బాగున్నారు, బాగా అభివృద్ధి చెందారని చెప్తుంటారు అనే భాషని వాడాను తప్పితే ఎక్కడ ఏ ఒక్క వ్యక్తిని కానీ, భాషను కానీ, ప్రాంతాన్ని కానీ, వారి పద్ధతుల్ని కానీ నేను ఎక్కడ కించపరచలా. పైగా నేను చిత్తూరు సభలో మాట్లాడిన మాట అది. ఎక్కడ నేను పోయి కర్ణాటకలో అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం కానీ, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కానీ, లేదా వాళ్ళు పలానా అని చెప్పడం కానీ ఎక్కడా జరగలేదు. అది మా ప్రాంతానికి సంబంధించిన అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి అక్కడ ఎవరో పరిచయాలు ఉన్న వారితో దీన్నంతా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటికీ ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అంటే వారికి ఎంత ఆనందం అంటే వారు కూడా ఒక చిత్తూరు వ్యక్తి అనేది మర్చిపోయి ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకుంటూ, దాన్ని ట్యాగ్ చేసుకుంటూ ఏఐకి కన్వర్ట్ చేస్తూ పెడతారంటే వారి యొక్క ఉద్దేశం ఏమి? చిత్తూరు అభివృద్ధి జరగకూడదు, చిత్తూరు పేరు ఎక్కడ వినపడకూడదు, చిత్తూరు వ్యక్తులు గొప్పవారు అనే దాన్ని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. అంటే చిత్తూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మా చిత్తూరు ప్రజలను ఒకటే కోరుకుంటా, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలి, మా వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, కలగకూడదు. కాబట్టి నేను ఆ వాడిన చిత్తూరు అనే పదాన్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే మరొక్కసారి వారందరికీ కూడా, కన్నడ సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా ప్రాంత అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, నేను కూడా అదే ప్రాంతంలో పైకి వచ్చి ఎదిగిన వాడిని. కాబట్టి ఎవరికైనా తప్పుగా భావన కలిగి ఉంటే మీ అందరి తరపున, మా చిత్తూరు మీడియా సహోదరుల తరపున, ఎందుకంటే అది చిత్తూరులో మాట్లాడిన మాట కాబట్టి మీ ముఖాంతరమే, మీ తరపునే మరొక్కసారి నా అన్న తమ్ముళ్ళు, తల్లిదండ్రులుగా భావించే నా కన్నడ ప్రజలు, ఆ ప్రాంతీయ వ్యక్తులందరికీ కూడా తప్పైతే నన్ను క్షమించండి. నేను మాట్లాడింది మీరు ఒక్కసారి ఆ తెలుగు సరిగ్గా అర్థం చేసుకోండి. అది అర్థం అయింది అని నేను భావించినా కాబట్టే నేను ఎక్కడ కూడా దాన్ని సమర్థించుకుంటాలే. అది మిస్కమ్యూనికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ అయితే చెప్పాక నేను సిద్ధమని చెప్పాను కూడా ఇదివరకే పొద్దున. అప్పుడు కొన్ని ఛానల్స్ లేవు అన్నారు, పెట్టడానికి నాకేం ఇంట్రెస్ట్ లేదు. అది మిస్కమ్యూనికేషన్ ఆఫ్ వాయిస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ వేదన కావచ్చు, లేదా వాళ్ళ మనోభావాలు తెలియపరిచారు కాబట్టి నాకు వారంతా కూడా తెలిసిన వారే, మళ్ళీ నాకేం తెలియని వ్యక్తులు ఏం కాదు. నేను అక్కడ 23 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఏ రోజు కూడా ఎక్కడ నా పైన ఎటువంటి అలిగేషన్స్ కానీ చెడు కానీ జరగలేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి ఒక జగన్మోహన్ అనే వ్యక్తి ప్రాంతాలని, భాషని ఏదో వక్రీకరించో లేదా హేళన చేశాడు అని ప్రమోట్ చేసి ఆనందాన్ని పొందుతున్నారు. వారందరికీ చెప్తున్నా, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అదొక పాత సామెత ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. దాన్ని మా చిరంజీవి గారు చాలా అద్భుతంగా చెప్తారు. దేర్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ అని. వాళ్ళు సంబరపడుతూ మళ్ళీ ఇంకొకటి వాళ్ళ ఒక నేచర్ ఎంత ఆనందం అంటే, నేను కారు దిగి కొత్తగా రోడ్ వేస్తున్నారు, జల్లి పోస్తున్నారని నేను చెప్పులు వేసుకొని దిగి కొద్ది దూరం నడిచాక లెఫ్ట్లో తీసేసి నేను నడుచుకుంటా గుడిలోకి వెళ్ళి అన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ రావడం. ఆ దిగిన క్రమంలో చెప్పులు వేసుకొని ఉండింది, అక్కడ పోయి తీద్దాం అనే లోపల దాన్ని ఒక ఫోటో తీసుకొని చెప్పులు వేసుకొని దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాడంటూ అది కూడా ఒకటి. ప్రజలకి ఎప్పుడు మంచి చేద్దామో లేదా మంచి జరిగేకి ఏమి సలహాలు ఇద్దాం అనేది లేదు. అక్కడ ఎవరికి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను మరీ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, గుళ్ళు, గోపురాలని, పురాతన దేవస్థానాల్ని రీస్టోర్ చేసి ఎన్నో దేవస్థానాలకి ఆర్థిక సాయం చేసిన వ్యక్తిగా, వాటి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను అక్కడ ఆ జల్లి పోసిన కాడ కొద్ది దూరం చెప్పులు వేసుకొని నడవడం జరిగింది. దాన్ని ఏదో నేను తప్పు చేశా అనే విధంగా ఒక సోషల్ మీడియాలో ఇదే పని పెట్టుకున్నారు. ఎందుకంటే
చిత్తూరు ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చూస్తూ ఉంది. ప్రజలంతా గురజాల జగన్మోహన్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు చేసే మంచి పనులని బాగా ఎప్పుడైతే చెప్తున్నారో ఓర్చుకోలేక అక్కడ పోయేది ఎక్కడో శాండ్ డంపులు అన్నది, ఆ శాండ్ డంపుల్ని శాండ్ ఎక్స్పోర్ట్ చేసింది గడిచిన 7 సంవత్సరాలకి సిట్టేద్దాం. ఎవరెవరు ఏమేమి చేసినారో వాటన్నిటిపైన మీరే ఒక శ్వేతపత్రంగా మీరే ఒక లెటర్ రాయండి. ప్రియతమ ముఖ్యమంత్రి గారికి చిత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ లేదు ఇదివరకు 19 to 24 ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక సిట్ నివేదిక కోరండి. నేను కూడా నా లెటరైట్లో రెడీగా ఉన్నాను నివేదిక కోరడానికి. ఖచ్చితంగా ప్రభుత్వం నివేదిక ఇస్తుంది ఎవరు ఏం చేశారు అనేది నిష్పక్షంగా. అప్పుడు ఎవరు బతుకు ఏమి, ఎవరు బండారం ఏమి, ఎవరి జీవితం ఏమి అనేది చిత్తూరు ప్రజలకు తెలుసు. మరొకసారి ప్రూవ్ చేద్దాము. అనవసరంగా మంచి చేసేవాడిని అడ్డుకునేకి రకరకాల విన్యాసాలు వేసేది మంచిది కాదని మీడియా ముఖాంతరంగా తెలియజేసుకుంటున్నా.